టాపిక్లోకి వచ్చేద్దాం. మొదటగా అందరికీ గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ మీ. ఓకే, ఇప్పుడుండే రోజుల్లో అందరికీ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి, పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్లో మనం చేసేటటువంటి మన దినచర్యలు. అంటే మనం ఏం చేస్తాం అంటే అన్నీ చాలా మారిపోయాయి పెద్దవాళ్ళ కాలంలో. వాటిలో మొదటి పాయింట్ ఒకటి చెప్తానండి. అది హెల్త్కి సంబంధించిన చిట్కా. ఇప్పుడే ఎక్కడ పెట్టినా ఎక్కువగా దంతక్షయం వస్తుంది, అంటే పంటి గురించి. సో డెంటిస్టులు ఎక్కువైపోతున్నారు, హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి. నేనైతే మా నాన్నమ్మ చెప్పిన మాటలు, అప్పటి కొన్ని అలవాటు పద్ధతులు నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం అవన్నీ కూడా అనుభవించున్నాను కాబట్టి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇవి పాటించండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఫస్ట్ నోటి గురించి పైనుంచి స్టార్ట్ చేద్దాం. నోటి గురించి అండి, మన నోటి ఎక్కువగా దంతాక్షయం, పళ్ళు పుచ్చడం, చిగుర్లు వాపు రావడం, నోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నోటి దుర్వాసన రావడం అట్లా వస్తుంటాయి. దానివల్ల చాలామంది ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటారు అనమాట. పక్క వాళ్ళు కూడా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు అని చెప్పని మనం ఒక గిల్టీ ఫీలింగ్ అవుతుంటాము. కాకపోతే ఏంటంటే వీటిల్లో పెద్దవాళ్ళతో ఎందుకు పోల్చానంటే, అప్పట్లో ఈ బ్రష్లు అనేటివి, పేస్ట్లు అనేటివి లేవు. ఎక్కువగా ఇవి వేప పుల్లలు, ఇంకోటి వచ్చి బూడిదతో, ఇటుకరాయి పొడితో, ఇంకోటి వచ్చి ముగ్గుతో, ఇంకోటి వచ్చి బొగ్గు ఉంటుంది కదా, మనం పొయ్యి మంటేసినప్పుడు నిప్పులు ఆరిపినట్టుగా బొగ్గు అవుతుంది కదా. ఇప్పుడు ఉండే రోజుల్లో వాళ్ళకి చాలామందికి తెలియదని ఎడమర్చి చెప్తున్నానండి, ప్లీజ్ డోంట్ మైండ్. నేను చెప్పే తీసుకోండి పాయింట్స్. ఆ బొగ్గుని నూరుకొని తోముకోవడం అట్లా జరిగేది నాకు తెలిసినంత వరకు కూడా. కాబట్టి అప్పట్లో ఎక్కువగా ఈ పళ్ళు పుచ్చడం అనేది చాలా రేర్ అనమాట. ఎక్కువగా అవి ఉండేవి కాదు. ఏంటంటే వేప పుల్లలో అప్పట్లో వేప పుల్ల వాడేవాళ్ళు. ఇందులో చేదు ఉంటుంది కాబట్టి అది ఆ చేదు వల్ల 24 hours నోరు చాలా ఫ్రెష్గా బాగుండేది. ఎక్కువగా దుర్వాసన అనేటివి, అట్లాంటి జెమ్స్ అనేటివి వచ్చేవి కాదు. ఇప్పుడు అలా కాదు కదండి. ఇవి బ్రష్ అంటూ, పేస్ట్లు అంటూ చాలా రకరకాల వచ్చేస్తున్నాయి. తర్వాత మౌత్ వాష్ అంటూ, మౌత్ స్ప్రే అంటూ చాలా వచ్చున్నాయి. సో ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్కి మళ్ళీ ఏమేమో ఆహార పదార్థాలు వచ్చేస్తున్నాయి. జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎక్కువగా ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, గోబీలు అంటూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పానీపూరీలు అంటూ, ఎన్నెన్నో పిజ్జాలు అంటూ తింటూ ఉంటాం. బయట ఫుడ్ ఎక్కువ తింటాం, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఏంటంటే మనం ఇప్పుడుండే ఈ రోజుల్లో ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, టీచర్లుగా చేసేవాళ్ళు, ఎంప్లాయీస్, టైలరింగ్ చేసేవాళ్ళు, పిల్లలు ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటంటే హడావిడిగా అన్నీ కూడా ఉరుకులు పరుగుల మీద ఉంటుంది. లేచారు గబగబా ఇంట్లో పని చేసుకోవాలి అని ఒక 2-3 minutes అట్టా అయిపోయింది కదా అని చెప్పని తోముకొని వదిలేస్తుంటారు. అది ఇప్పుడుండే ఈ బ్రష్లు, పేస్టుల ద్వారా. దాని ద్వారా అది ఎక్కువ సేపు కూడా ఉండదండి. మనం ఎక్కువ గుమ్మని పెట్టుకొని ఉండం కదా, మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ఎక్కువగా మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ నోరు మాసిపోయినట్టుగా, అంటే పాష్ వచ్చేసినట్టుగా అలా ఉంటుంది. దుర్వాసన కూడా వస్తాయి. కాబట్టి అలా కాకుండా నాకు తెలిసిన ఒక చిట్కా చెప్తానండి. మీకు ఇష్టమైతే అది వాడండి, ఏంటంటే యూజ్ చేయండి. నేను అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎలాగా మనకి ఇక్కడ వేప చెట్లు ఉండవు, అందరికి ఉండవు కదండి. వేప చెట్లు ఉండవు, వేప పొలాలు ఉండవు, మేము నవ్వలేము, వాటి వల్ల మాకు చాలా నొప్పి వస్తుంది, మేము అట్లా చేయలేము అని అంటారు, గుచ్చుకుంటాయని. అలాంటి పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, లేడీస్,
అలాగా వేప పూలను తోమాలి, నమలాలి, తోమాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళకేందంటే నేను ఇది హెల్త్ టిప్స్ చెప్పడానికి కారణం ఏందంటే, మనం లైఫ్‌లో ఎన్నో గోల్స్ ఏదో సాధించాలనుకుంటాం గదా! వాటిల్లో సాధించాలంటే ముందు మనం బాగుండాలి గదండీ! దాన్ని బట్టి నేను ఇది చెప్తున్నాను దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా. కాబట్టి ఆహ్, మనం బ్రష్ తోముకుంటాం గదా! నేను చెప్పే ఈ చిట్కాలో ఈ కొన్ని ఇవి ఒక డాబర్ రెడ్ పేస్ట్‌లో మాత్రమే వాడగలం. అది చాలా మంచిది. దాని రిజల్ట్ గూడా బావుంటది డాబర్ రెడ్ పేస్టు. మెయిన్ ఏందంటే చూసారు గదా! డాబర్ రెడ్ పేస్ట్. ఇది బ్రష్ మీద పెట్టుకొని కొంచెం సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్ దాని మీద అలా చల్లుకోండి. బ్రష్ చేసుకోకముందే ఇవి లవంగాలు, ఇవి ఒక 2, 2, 3 ఎక్కువ వేసుకుంటే నోరు మంట పుట్టద్ది, కారంగా ఉంటుందని అనుకుంటారు కదా. సరే ఒక 2 వేసుకోండి, లేదా పొడి చేసుకొని పెట్టుకోండి. లేదు మాకు అంత తీరిక లేదు అనుకుంటా, ఇవి ఒక 2 నోట్లు వేసుకొని నమిలి నోట్లో నానేసుకుంటూ అంతా నమిలి తర్వాత బ్రష్ చేసుకునేటప్పుడు ఆ లోపల ఉండే ఈ దీంతో మళ్ళీ సాల్ట్ వేసి ఉంటాం కదా, అవి తోముకున్నప్పుడు అవి ఇవి ఆ 2 రెమెడీస్ కలిసి పళ్ళని నోటిని చాలా ఫ్రెష్గా పెడతాయి, శుద్ధం చేస్తాయి, క్లీన్ చేస్తాయి. 4 వైపులా శుద్ధంగా క్లీన్ చేసుకోండి. అవి అట్లా చేసుకున్నప్పుడు మీకు ఆ రోజంతా ఎలా ఉంటుందో మీరే చెప్తారు. కావాలంటే ఈ చిట్కాను ఒకసారి యూజ్ చేసి చూడండి. సరేనా? మీకు నచ్చితే మీరు కానీ ట్రై చేస్తే ఎలా ఉందని చెప్పండి. రేపు మరో చిట్కాతో నేను మీ ముందుకు వస్తాను. నాకు కామెంట్లో మాత్రం పెట్టండి. అంటే దాని రిజల్ట్ ఎలా ఉంది అక్క, మీరు చెప్పినట్టు చేశానక్క అని చెప్పని. అది ఒకసారి ట్రై చేసి చూడండి. ఏంటంటే దేవుడు ఇచ్చిన లైఫ్ కదా, మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకి కొన్ని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. కాబట్టి నేను ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత రిజల్ట్ గురించి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఉంటాను. అందరికీ వందనాలు.